వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైనట్టేనా? ఎందుకంటే మన రాహుల్ గాంధీ, నిన్న అమిత్ షా, ఇలాంటి పక్షులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. టూరిస్టులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కానీ తెలంగాణలో తిష్ట వేసేది కేసీఆర్ గారు మాత్రమే అని మనకి కౌంటర్స్ వచ్చాయి. ఈ కౌంటర్స్పై మనం డిస్కస్ చేయడానికి ప్రస్తుతం చేవెళ్ళ బాహుబలి, పార్లమెంట్ కింగ్, యువ నాయకులు రంజిత్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ ప్రవళిక. ఎలా ఉన్నారు సార్? చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నాం. కేంద్రంతో హమీ తుమ్మి అనేది ఎంతవరకు వచ్చిందంటారు? అప్పుడు ఏం తెలుస్తుందాం, ఎలక్షన్ కావాలి, కేంద్రంలో మేము దిగాలి, అప్పుడు హామీ తుమ్మి ఉంటుంది, అప్పుడు ఎవరు అన్నది తెలుస్తుందాం. అంటే వరి ధాన్యాల విషయంలో కానివ్వండి, అసెంబ్లీ సీట్ల విషయంలో కానివ్వండి, వీటి గురించి నేను అనేది. వరి ధాన్యం విషయంలో ఎవరైనా హామీ తుమ్మి తేల్చుతామన్న బీజేపీ నాయకులే కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు చెప్తుంది గెలిచింది మేమని. ఎందుకంటే రైతులు చెప్తాం, రైతులు వెన్నంటూ ఉంటాం, ఉండబోతామని చెప్పి రైతులకు తెలుసు. ఇవన్నీ ఏదైనా చేయగలుగుతారు, కేసీఆర్ చేస్తారన్న ధీమాతో వాళ్ళు కూడా ఉండేది. అయినా కానీ ఇక్కడ రైతులను తప్పుదో పట్టిస్తున్నారు ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు అని చెప్పి మేము చెప్తూ వచ్చినాం. కేంద్రంలో మినిస్టర్లకు చెప్పిన నాయకులకు చెప్పి వాళ్ళు కాదు, కరెక్టే, వాళ్ళు తప్పు చేస్తున్న ముందని మళ్ళీ దాన్ని సవరించుకొని వాళ్ళ పార్టీని బలోపేతం చేస్తున్న ప్రయత్నం చేశాం. ఫైనల్గా అయింది ఏంటి, కేసీఆర్ గారు మంచిగా దానికి సరిపడే ఎత్తుగడ వేసి ఢిల్లీలో పోయి దీక్ష పెట్టినాం. అందరి ముందు చెప్పినాం ఇది విషయం అని. 24 గంటల టైం ఇస్తాం, కొంటరా చెప్పండి అని. వాళ్ళు 3-4 గంటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీకు కొనము అని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ క్యాబినెట్ పెట్టినాం, క్యాబినెట్లో ఆమోదం తీసుకొని కొంటామని చెప్పాం. సో గెలిచింది మేమే కదా, రైతుల పక్షాన ఉంటామని చెప్పినాం. రైతుల పక్షాన మేము ఉంటాం, మేము ప్రతి గింజగా ఉంటామన్న బీజేపీ నాయకులు ఎక్కడికి పోయారు? కేంద్రం నిధులు ఇవ్వట్లేదని మీరు అంటున్నారు, కానీ నిన్న అమిత్ షా గారు చూసుకుంటే 2,50,000 కోట్లకు పైగా నిధులు ఇచ్చామంటున్నారు. దీనికి మీరేమంటారు? మేము మొన్న ప్లీనరీలో చెప్పినాం, పార్లమెంట్లో చెప్పినాం, పదే చెప్తున్నాం. ఇవాళ మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, నిలదీస్తున్నాం. రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పండి, వైట్ పేపర్, శ్వేతపత్రం అంటారు, రిలీజ్ చేయండి, ఏ అకౌంట్లు ఇచ్చారని. నిన్న అమిత్ షా గారు అంత పెద్ద మనిషి, ఒక హోంశాఖ మంత్రులు, బీజేపీలో అంత నెంబర్ 2 పొజిషన్ అమిత్ షా గారు వచ్చి ఏమేమి తప్పులు మాట్లాడాము. 370 ఆర్టికల్ సపోర్ట్ చేయలేదు టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం భయపడ్డది అన్నారు. ఇవాళ వీడియోస్ రిలీజ్ చేసినాం. మిషన్ భగీరథ డబ్బులు ఇచ్చినామన్నారు. మేము ఖర్చు పెట్టిన 40,000 కోట్లు మీరు ఎన్ని ఇచ్చిండ్రో అని అడిగినాం, వాళ్ళు సపోర్ట్ చేయలేదు దాన్ని. తర్వాత మన ఊరు మన బడి మాదే పథకం అన్నారు. మన ఊరు మన బడికి మేము పెట్టింది 9,000 కోట్లు, వాళ్ళు ఇచ్చింది 1,000 కోట్లు. ఆ 1,000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు కదా, మనందరం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే ఇన్కమ్ ట్యాక్స్లో ఒక 4% ఎడ్యుకేషన్ సెస్ అని పెడతారు. సో నేను పార్లమెంట్లో ఒక క్వశ్చన్లు అడిగిన, ఈ ఎడ్యుకేషన్ సెస్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి. సో వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చిన ఆన్సర్ అంటే 40,000 కోట్లు వచ్చినాయని చెప్పారు. 40,000 కోట్లు వస్తే తెలంగాణ రాష్ట్రం రావాల్సింది 1,000 కోట్లు. ఆ 1,000 కోట్లే ఇచ్చింది. సో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కలెక్ట్ అయిన సెస్ ద్వారా వచ్చిన రూపాయలు ఇచ్చారు, కానీ మన ఊరు మన బడికి వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఆయనకి తెలియక మాట్లాడుతుండా, తెలిసి మాట్లాడుతుండా. ప్రతి సంక్షేమ పథకం, ప్రతి అభివృద్ధి పథకంలో మా డబ్బులు ఉన్నాయని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వచ్చిందో చెప్తున్నారు కదా. ఒక సింపుల్ స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నాం మేము, ఇన్నిసార్లు అడుగుతున్నాం కదా. ఈ సంక్షేమ పథకాలకు డబ్బులు మీరే ఇస్తే మీరు పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని అడుగుతున్నాం. లేదు మేము మా పాలిత రాష్ట్రాలు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఈ రాష్ట్రాలన్నింటిలో మీరు చేసే సంక్షేమ పథకాలు మీకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చేస్తున్నామని చెప్పొచ్చు కదా. చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారా మమ్మల్ని? సపోజ్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఈ సెపరేట్ సంక్షేమ పథకం మీ దగ్గర లేదు, మా పాలిత రాష్ట్రం ఉంది అని చెప్తే కూడా మా తెలంగాణ బిడ్డలు మమ్మల్ని నిలదీస్తారు కదా. మన తెలంగాణ పౌరులు, తెలంగాణ ప్రజలు అంత ఈజీగా నమ్మే టైప్ కాదు. ఇమీడియట్గా నిలదీస్తారు, నిలదీస్తారు, ఏం పీకుతున్నావు, ఏం చేస్తున్నావు మాట్లాడే టైప్ మందు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర ఇష్టం ఉండదు మాట్లాడితే నడుస్తుంది. రోజు వాళ్ళే జోకర్లు అయిపోతుంది. మీరేమో వాళ్ళ నిధులు ఇవ్వట్లేదు అంటున్నారు, కానీ కేంద్రం ఇచ్చిన నిధులతోనే పథకాల పేర్లు మార్చి తండ్రి కొడుకులు ఫోటోలు వేసుకొని పోజులు వేసుకుంటున్నారు అనే ఘాటు వాక్యాలపై మీరు ఎలా స్పందిస్తారు? అదే చెప్తున్నాం కదా, ఈ పథకాలన్నింటిలో మేము పెట్టుకున్నా కూడా మా ఫోటోలు వేసుకున్నాం. వాళ్ళ డబ్బులతో చేసిన పథకం ఏదో చెప్పమంటే వాళ్ళు చెప్పిన 4 పథకాలు చెప్పిపోయింది. ఆ పథకాలకు నేను ఆన్సర్ చేస్తున్నా కదా, ఈ పథకాల కింద ఈ పైసలు ఇన్ని ఇచ్చినావు, మేము ఇన్ని పెట్టినామని చెప్పి.
మేము 9,000 కోట్లల్లో మేము 8,000 కోట్లు పెడితే మా ఫోటో పెట్టుకుంటామా, మోడీ గారి ఫోటో పెట్టుకుంటాం? ఈ 40,000 కోట్లలో 40,000 కోట్ల మేము ఖర్చు పెడతాం, వాళ్ళు 50-100 కోట్లు 1000 కోట్లు ఇస్తే వాళ్ళ ఫోటో పెడతామా, 40,000 కోట్లు ఖర్చు పెట్టింది మేము పెడతాము? సింపుల్ కదా. నువ్వైనా చిన్న పిల్లలైనా కూడా అదే చెప్తారు కదా. వాళ్ళు పైసా ఇచ్చి నరేగా ఫండ్స్ ఉన్నాయి. నరేగా ఫండ్స్లో మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చి 30 కోట్లు ఇచ్చినాము రాష్ట్రానికి. నిన్న అమిత్ షా వచ్చి 18 కోట్లు. అంత క్లారిటీ లేదు. మాట్లాడుకోరా, నువ్వు ఇది మాట్లాడుతుంది తప్పు మాట్లాడుతున్నావు. బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడతారు, అరవింద్ గారు ఒకటి మాట్లాడతారు. ఎందుకు? పార్టీకి లైన్లో పోదాం, ఇది చేసి మేము అదే చెప్తాం, పదే చెప్తున్నాం. మేము ఇన్ని లక్షలకు 3,60,000 కోట్లు మేము ఇచ్చినాం, మాకు 1,68,000 కోట్లు వచ్చినాయని చెప్తున్నాం. కాదు బాబు తప్పు, కేటీఆర్ తప్పు మాట్లాడుతుండు, రంజిత్ రెడ్డి తప్పు మాట్లాడుతుండు, ఇది శ్వేతపత్రం చెప్పి రిలీజ్ చేయవచ్చు కదా. కుంభకోణాలతో కడుపు నిండట్లేదా అనే వ్యాఖ్యలు రాష్ట్రాన్ని దోచుకొని కొడుకు కూతురికి ఇవ్వడానికి అప్పులపాలు చేస్తున్నారని అంటున్నారు. దీనికి మీరేమంటారు? మొన్న అమిత్ షా రాకముందుకే నేను ఒక రోజు ముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, రేపు ఏం మాట్లాడబోతుండే, ఇది తప్ప ఇంకేం మాట్లాడదని చెప్పి. కుటుంబ పాలన అంటాడు, కరప్షన్ అంటాడు, తెలంగాణ రాష్ట్రం తప్పుదనం అంటారు, తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ తప్పు అంటారు. ఇవే తప్పు తప్ప ఇంకేది మాట్లాడారని చెప్తున్నాను. కరప్షన్ గురించి మాట్లాడుతూ ఇన్ని మాటలు ఎన్నిసార్లు పదే ఉన్న 30 నిమిషాల ప్రసంగంలో 18 సార్లు కేసీఆర్ అన్నాడు. అంత అవసరమా? భయపడితే కేసీఆర్ పేరు తీస్తారా, భయపడకపోతే కేసీఆర్ పేరు తీస్తారా? అమిత్ షా గారికి కరప్షన్ టాపిక్లో మాట్లాడితే పార్లమెంట్లో ఐ థింక్ రేవంత్ రెడ్డి గారే వారి క్వశ్చన్ రేజ్ చేశారు. కాళేశ్వరంలో కరప్షన్ బాగా అలిగేషన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఆన్సర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అందులో కరప్షన్ అలిగేషన్స్ ఉండే అందులో ఏం కరప్షన్ దొరకలేదు, అంత నీట్గా ఉన్నది. ఇంకేం చెప్పాలి? వాళ్ళ మంత్రి తప్ప, అమిత్ షా గారు తప్ప పార్టీ ఏం చేస్తుంది? అందరి ముందు నవ్వుల పాలు అవుతుంది. వాళ్ళు ఏదో ఇక్కడ బలోపేతం పడేటందుకు ఉవ్విళ్ళు ఊడుతూ తప్పులు మాట్లాడుతూ అందరి ముందు చులకన అవుతుంది తప్ప అవసరం లేదండి. మీ నియోజకవర్గంలో ప్రాజెక్ట్ ఎత్తిపోతల పనులు ఎంతవరకు వచ్చాయంటారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ కాగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ టేకప్ చేద్దామని సీఎం గారు మా అందరికి చెప్పారు. సో టేకప్ చేద్దామని వీళ్ళు కోర్టుకు పోయారు, వీళ్ళు ట్రిబ్యునల్కి పోయారు. సో అన్నిట్లల్లో కాళ్ళకు అడ్డాలు పెట్టేది వీళ్ళు. అసలు మాకు ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయ్యి డబ్బులు రెడీ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకుంటాం కదా, మా బతుకు మేము బతుకుతున్నాం కదా. మాకు జాతీయ హోదా ఏమని అడుగుతున్నాం, ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే మా పైసలతో మేము కట్టుకుంటున్నాం కదా. ఈ అడ్డుకట్టలు ఎందుకని? మీరు నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో కూడా మీకే ఎంపీ సీట్ ఎందుకు ఇవ్వాలి? దీనికి మీరేమంటారు? అది పార్టీ డిసైడ్ చేస్తాము. నాకు ఎందుకు ఇవ్వాలో ఇవ్వాలో పార్టీ డిసైడ్ చేస్తుంది. ఈ 5 సంవత్సరాలు పబ్లిక్కి అందుబాటులో ఉన్ననా, అభివృద్ధిలో పాలు పంచుకున్నానా, వాళ్ళకు చేయూతనిచ్చిందా లేదా అన్నది పార్టీని చూస్తుంది. ప్రజలు కూడా అందరూ సంతోషపడ్డారా, హర్షించినా, నా 5 ఇయర్స్లో నేను చేసిన సర్వీస్ హర్షించినా లేదా అన్నది వాళ్ళు సర్వే రిపోర్ట్స్ చెప్తాయి. సర్వే రిపోర్ట్స్ నాకు బాగాలేదనుకో నాకు ఇవ్వాలి. అది పార్టీ డిసైడ్ చేస్తుంది. మీరేం చేశారు మీ నియోజకవర్గం? నేను నా ఎలక్షన్ క్యాన్వసింగ్ పోయిన రోజు ఎవరైతే ప్రజలు నన్ను అడిగినరో అడ్డుకున్నారో మీరు ఇవి చేయాలి మాకు, నేను ప్రజల దగ్గర పోయి అడుగుతాను మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ చెప్పినరో తూచా తప్పకుండా ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉన్న ఎంపీని. ఎందుకంటే వాళ్ళకి మేజర్ 3-4 ఇష్యూస్ ఉండే. ఒకటేమో 111 జీవో ఎత్తాలంటే మేము కేసీఆర్ గారు వెంబడి పడి ఆ 111 జీవో ఎత్తేసి. సో 96 నుండి ఎత్తేని జీవో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినరు, కానీ ఆ ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది, మాకు దక్కుతుంది. సో ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇంకొకటి వికారాబాద్ జిల్లా ఏర్పడిన రోజు ఆ రోజు వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ కింద పెట్టారు. సో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పి నన్ను ఫస్ట్ ఆ పిల్లలందరూ అడిగారు మమ్మల్ని జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్లో కలపాలని. దానికోసం కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి లెటర్ రాయించి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా క్లియర్ చేయించి అన్ని డిపార్ట్మెంట్లో క్లియర్ చేయించి తీసుకొచ్చి చార్మినార్ జోన్లో కలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి కూడా కేసీఆర్ గారిని అడిగినాం. కేసీఆర్ గారి ప్రాజెక్ట్ రెడీ ఉంది, డబ్బులు కూడా రెడీ ఉన్నాయని చెప్తాను. సో ఇక ప్రాబ్లం ఏంది, వాళ్ళు ఏదో నాగం జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు కేసు వేసారు, ఆ కేసు క్లియర్ కాగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఇవి మేజర్ 3 ఇంపార్టెంట్ ఇష్యూస్. తర్వాత ఈ అప్పటి మొన్న కూడా ఒక రోడ్లో చాలా యాక్సిడెంట్స్ అవుతుండే. అది ఎప్పుడో శాంక్షన్ చేయబడ్డ రోడ్ని అది ఇంప్లిమెంట్ అవుతలేకుండా ఏదో రీజన్స్ తోటి పోస్ట్పోన్ చేస్తూ పోతుంది. రోజు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని కన్సర్న్ అఫీషియల్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మొన్న టెండర్స్ క్వాలిఫై చేసి టెండర్ వీళ్ళకి వచ్చింది లోకల్ వాళ్ళకే.
అది అతి త్వరలో మ్యాక్సిమం 1-2 ఇయర్స్లో అయిపోతుంది. దాంతో ఏమవుతుంది, అప్పాటు ఒక పరిగి పోవాలన్నా, తాండూరు పోవాలన్నా, వికారాలు కూడా అత్యంత తక్కువ టైంలో పోగలుగుతాం కాబట్టి 100% యాక్సిడెంట్ ఫ్రీ జోన్ అయిపోతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు చేవెళ్ళ అంటే ఒకవైపు సిటీ వస్తుంది, ఒకవైపు విలేజెస్ వస్తున్నాయి. మీరు ఇది దృష్టిలో పెట్టుకొని నిధులు ఏ విధంగా కేటాయిస్తున్నారు అభివృద్ధి పనుల కోసం? అదేనమ్మా, నాకు ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు 3 జిల్లాలో మరీ 3 కాన్స్టిట్యున్సీ వెనుకబడ్డాయి. 3 ఏమో సిటీ సెంటర్లో, ఒకటేమో చేవెళ్ళ అటు ఇటు ఉంది. సో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాల్సింది ఏంటి అక్కడ, వికారాబాద్, తాండూరు, పరిగిలు ఏంటి, విద్యా వైద్యం మీద ఫోకస్ చేయాలి. సో 100% ప్రతి గ్రామ పంచాయతీలలో నేను టీవీలు పెట్టించాను మన కోవిడ్ టైంలో. ఆ కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీస్ నేను ఉంటాను పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో. అందులో 3 ఏమో వెనుకబడ్డాయి, తాండూరు, వికారాబాద్, పరిగి. రాయన్ నగర్, మహేశ్వరం, తర్వాత చేర్లింగంపల్లి సిటీ నడిబొడ్డులు ఉంటాయి. చేవెళ్ళ మధ్యలో ఉంది కాబట్టి అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే షేర్లింగంపల్లి, మహేశ్వరం, రాయన్ నగర్లు ఏంటంటే డెఫినెట్గా పార్ట్ ఆఫ్ ద సిటీ కాబట్టి మనం రోడ్స్ బెటర్ చేసుకోవాలి. కొత్త ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, ఎస్ఆర్టీపీ కింద కొత్త రోడ్స్ వస్తున్నాయి. ఇవన్నిటితో కనెక్టివిటీ పెరిగి హ్యాపీగా ఉండాలి. అక్కడ ఆ సైడ్ ఏంటంటే విద్యా వైద్యం మీద ఫోకస్ చేయాలని డిసైడ్ చేసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక అంబులెన్స్ డొనేట్ చేసి అందుబాటులో ఉండాలి అంబులెన్స్ని పెట్టారు. కోవిడ్ టైంలో ఏమైందంటే ఎడ్యుకేషన్ పిల్లలు దూరం అయిపోతుండ్రు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కదా అంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీవీ ఇచ్చేసి అందరు పిల్లలకు అందుబాటులో ఉండాలి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కాబట్టి. కొందరు పిల్లలు ఇంట్లో టీవీలు ఉండే, కొందరు ఇంట్లో స్మార్ట్ ఫోన్స్ ఉండవు అని చెప్తే ఇమీడియట్గా అన్ని ప్రతి గ్రామ పంచాయతీలో టీవీలు ఇచ్చేసి. కోవిడ్ టైం అప్పుడు తెలుసు కదా ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో నేనే స్వయాన పోయి అందరికీ ఏమేమి కావాలో అవన్నీ అందుబాటులో చేసి అంత సెట్ చేసి. సో వైవిధ్యభరితమైన ఈ కాన్స్టిట్యున్సీని హ్యాండిల్ చేయడం అంత ఈజీగా. అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటే, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి. ఎక్కడ పోతే అక్కడికి అనుగుణంగా ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో కన్సర్న్ కలెక్టర్తో, కన్సర్న్ అఫీషియల్స్తో మాట్లాడి ఏమేమి నిధులు తేవాలో ఆ నిధులు అక్కడికి తెచ్చి కొత్త రోడ్స్ డెవలప్ చేయాలంటే నరేగా కింద ఏమేమి పెట్టుకోవాలి అది తీసుకొచ్చి అక్కడికి పెడుతున్నాం. ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ కావాలో అది డెవలప్. పోయిన ఎలక్షన్స్లో మీరు పేరు మోసిన వ్యక్తి పైన విజయం సాధించారు. ఒక పౌల్ట్రీ అధినేతగా రాజకీయ రంగం ప్రవేశం చేశారు. అంటే మీ పూర్వీకులు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా, మీరే మొదటి వారు? నేనే మొదలుకున్నాము. పూర్వీకులు ఎవరు రాజకీయంలో లేరు. నాకు మొదటి నుండి రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉండే, కానీ నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉండే కాబట్టి ఫస్ట్ బిజినెస్ సెటిల్ కావాలి, ఫ్యామిలీ సెటిల్ కావాలని చెప్పి కొన్ని లేట్గా ఎంటర్ అయ్యాను తప్ప పరోక్ష రాజకీయాలు చాలా చేస్తుంటున్నాను. తెలంగాణ మూవ్మెంట్ అప్పటి నుంచి టీఆర్ఎస్ వెళ్ళినట్టున్నాం. ప్రత్యక్ష రాజకీయానికి ఇప్పుడు వచ్చాను. అంటే రాజకీయం అభినట్టేనా, ఒడిదుడుకులను ఎలా ముందుకు వెళ్తున్నారు ఫేస్ చేసుకుంటూ? రాజకీయం అభినట్టేనా అంటే దానికి మనం ఎలక్షన్లు గెలవడమే కదా. సో అందరి మెప్పు పొందుతూ నడవాలని చెప్పి ఒక లైన్లో ఒక డైరెక్షన్లో పోతున్నాం కాబట్టి ఆ డైరెక్షన్లో ఎందుకు పోతున్నాం, మనం రాజకీయాలకు వచ్చింది సేవ చేయాలని. సో అందరికి అందుబాటులో ఉండుకుంటూ సేవ చేస్తూ పోతే అందరు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, టైంకి అభివృద్ధి అవి అందుబాటులో ఉంటే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్. వాళ్ళకి మనం ఎన్నుకున్నది అందుకోసం ఎన్నుకుంటారు కదా. టైంకి మనం అందుబాటులో ఉంటే వాళ్ళకి ఏం చేస్తున్నాం అని అది చేస్తూ వస్తున్నాం కాబట్టి నాకు అబ్బినట్టుందా లేదా అన్నది రేపు ఎలక్షన్లప్పుడు డిసైడ్ అయ్యింది. ఎలక్షన్లప్పుడు నేను 100% కాన్ఫిడెంట్ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు అడిగింది తూచ తప్పటి చేసినా వాళ్ళు అడిగింది వాళ్ళకి అందుబాటులో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు ఓటేస్తారని నమ్ముకుంటున్నాను. అప్పుడు వచ్చిన మెజార్టీ కంటే డెఫినెట్గా చాలా ఎక్కువ మెజార్టీ వస్తుందని కూడా ఆశిస్తాను. మొన్న వరంగల్లో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్పై టీఆర్ఎస్ నేతల్లో గుబులు పుట్టిందనే వ్యాఖ్యలు వచ్చాయి. దీనికి మీరేమంటారు? మొన్న కాంగ్రెస్ అంటారు, నిన్న బీజేపీ అంటారమ్మా. ఒక మీటింగ్కి ప్రజలు రాగానే గుబులు పుట్టాలంటే రాజకీయ పార్టీలు అంత ఈజీగా అంటే మరి నిన్న బీజేపీ గుబులు పుట్టి అంత మీటింగ్ పెట్టారా? కాదు కదా. ఇప్పుడు నిన్న బీజేపీ వాళ్ళు వస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నలు సంధిస్తే గుబులు పుట్టి సంధిస్తే కాదు. ఎవరి ఉనికి వాళ్ళకి చాటుకోవాలి ఉంటుంది. రాజకీయ పార్టీలు అంటే అవి కదా, వాళ్ళు ఏం చేయాలన్నది ముందుకు ఎట్లా సాగాలన్నది ఇంపార్టెంట్. సో ఎవరి ఎత్తుగడలు వాళ్ళు వేస్తారు. ఫైనల్గా ఎలక్షన్లో ప్రజలు డిసైడ్ చేస్తారు. మేము జవాబుదారితనం ఉందా లేదా ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు అంటున్నారు. వచ్చే ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అంటారు? టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటారా, లేకపోతే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటారా? అది మీరు సపోజ్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని అనుకో, మీరు కాంగ్రెస్ కుమ్ముక్కైన రా అంటారు. మేము కాదు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనుకో, మీరు బీజేపీ కుమ్ముక్కైన రా అని అడుగుతారు. సో అసలు టీఆర్ఎస్ పార్టీకి 119 105 సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ఎవరితో కలవాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పోటీ అనుకోము. మూడోసారి ప్రభుత్వం రావాలంటే అంత ఈజీ కూడా కాదు.
కానీ మూడోసారి ప్రభుత్వానికి ఎందుకు వస్తామంటే ప్రతి తెలంగాణ బిడ్డ గడప తెలంగాణ గడప అందరు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి ఇంటికి పోయి, సో అందరు హ్యాపీగా ఉండాల్సిన అవసరం ఉందని మేము అనుకుంటున్నాం. కాదు చాలా అయిపోయింది వీళ్ళు అని అనుకుంటే అక్కడిక్కడ 2 పోయినా కూడా ఎన్ని పోతాయి, 10-20 పోతాయి కావచ్చు. అయినా కానీ ప్రభుత్వంలో 100% వచ్చేది టీఆర్ఎస్ పార్టీ. అక్కడ 2-3 దగ్గర కాంగ్రెస్ పోటీ ఉంటుంది, 2-3 దగ్గర బీజేపీ పోటీ ఉంటుంది. వీళ్ళకి క్యాడర్ లేదని మేము అంటాం, వాళ్ళకి సీట్ల వాళ్ళకు నిలదొక్కుకోలేదు కాంగ్రెస్ వాళ్ళని మేము అంటాం. అట్లా అయినా కానీ మేము అన్నంత మాత్రాన అయ్యేదేం కాదు కదా. ప్రజలు డిసైడ్ చేస్తారు, మా నాడి కరెక్ట్ ఉందా లేదా అని ప్రజలు డిసైడ్ చేస్తారు. మంచి ఉన్నట్టు ఇస్తారు. మీరు ఈటెల రాజేందర్ గారు మంచి స్నేహితులని తెలిసింది. ఇప్పుడు ఈటెల గారికి మీకు సత్సంబంధాలు అలాగే ఉన్నాయంటారా? మేము మంచి స్నేహితులు కానీ డెఫినెట్గా ఉంటాం. సత్సంబాధాలు అట్లనే కంటిన్యూ అవుతాయి. కానీ ఇప్పుడు మేము ఇద్దరం ఒకవేళ వేరే రాజకీయ పార్టీలు ఉన్నాం కాబట్టి ఆయన దారి అయింది, నా దారి ఉన్నాయి. అయినా కానీ నేను ఒక ఎంపీని, రాజేందర్ గారు ఒక ఎమ్మెల్యే. సో అక్కడ మా ఇద్దరం పోటీ పడేది లేదు, ఒక కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్ కాంటెస్ట్ చేసేది లేదు. అందరు అపోహలు ఏంటంటే రాజేందర్ గారితో రంజిత్ పోతాడని కొన్నాళ్ళు అపోహ ఉండే. ఇప్పుడు అంతా తెట్టదలేమైపోయింది. రంజిత్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచింది. నేను మా పార్టీ అధినేత కేసీఆర్ గారికే చెప్పిన, నేను టీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చారు, నేను టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిచిన, నేను టీఆర్ఎస్ పార్టీతోటే ఉంటాను. రాజేంద్ర గారు నా మిత్రుడైనంత మాత్రం మిత్రునితోటి పోవాలన్నది ఏం అవసరం లేదు. ఒక భార్య కొడుకులే పోతలేరు, రకరకాల డైరెక్షన్లో పోతుంటారు. మిత్రుడైనంత మాత్రం నా పార్టీ మారాల్సి. మొన్న చూసుకుంటే పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ పైలట్ రౌత్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి మీరేమంటారు? అవునమ్మా, ఒక పొలిటికల్ పార్టీ బలోపేతం అవుతుంటే చిన్నప్పుడు చెప్పినట్టు 105 ఎమ్మెల్యేలు ఉన్నారు. 105 ఎమ్మెల్యేలు ఇంకా 4-5 ఎమ్మెల్యేలు ఓడిపోయిన దగ్గర కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ వేరే పార్టీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వచ్చారు. కాబట్టి వచ్చినప్పుడు ఏమవుతుంది, మా దగ్గర ఓడిపోయిన క్యాండిడేట్ ఇబ్బంది పడతారు కదా. ఇబ్బంది పడడం సహజం. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళ రాజకీయ ఫ్యూచర్ ఏముంటుందని చెప్పి, భవిష్యత్తు ఏముంటుందని. తాండూరులో మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్యే, ఇద్దరు ఏం ఆశాజనకంగా ఉంటారంటే నెక్స్ట్ టైం నాకు టికెట్ రావాలి. సో ఆ పోటీ అండర్స్టాండబుల్ లేదు. దానికి ఎవరు కూడా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తారు, ఎప్పుడైనా గ్రౌండ్లో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజాసేవలో ఉండండి, ఎవరికి మంచి సర్వే రిపోర్ట్లో మంచి ఒపీనియన్ వస్తుందో వాళ్ళకే ఇస్తా అని చెప్పారు. సో ఎవరి ప్రయత్నాలు ఎవరు ఎత్తుకోవడం వాళ్ళు వేస్తారు, తప్పేం లేదు. అట్లా అని చెప్పి ఇద్దరు మా కళ్ళే, 2 కళ్ళు ఏ కన్ను 2 కళ్ళు ఇంపార్టెంటే. కాబట్టి ఇద్దరిని మంచి ఈక్వల్గా చూస్తూ పోతారు కేసీఆర్ గారు. టైంకి సర్వే రిపోర్ట్లు ఎవరు పెట్టిన వాళ్ళకి. మీరు గతంలో రాజకీయాల్లోకి రాకముందు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికి ఇప్పటికి లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, మీ ఫీలింగ్స్ ఏంటి అసలు? చెప్పాను కదా, నా బిజినెస్ కమిట్మెంట్స్ ప్రకారం కొన్నాళ్ళు లేట్గా ఎంటర్ అయిన రాజకీయంలో. పరోక్ష రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉండి పరోక్ష రాజకీయంలో పార్టిసిపేట్ చేసిన. ఎందుకు రాలేదంటే నా బిజినెస్ కమిట్మెంట్స్, ఫ్యామిలీ కమిట్మెంట్స్. సో అవన్నీ అయిపోయాయి. ఒక స్టేజ్కి రావాల్సిన స్టేజ్కి వచ్చినాము, అనుకున్న కమిట్మెంట్స్ అన్నీ అయిపోయాయి. కాబట్టి నిజంగా ఒక సేవ చేద్దామన్న దృక్పథంతో రాజకీయంలో వచ్చినాను. కాబట్టి 100% అదే లైన్లో పోతున్నాను. నాకు వేరే డైరెక్షన్ లేదు. నాకు బిజినెస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మా పార్ట్నర్ ఉన్నాడు, వాటిలో చూసుకుంటాడు. కాబట్టి నాకు అసలు ఎన్నడూ ఆఫీస్ పోలేదు లాస్ట్ 3 years. సో అంత పర్ఫెక్ట్గా సెట్ అయిన బిజినెస్ గురించి నాకు ఆలోచన. ఇప్పుడు పాలిటిక్స్ అంటే నిరంతరం ప్రజల్లో ఉండాల్సి వస్తుంది. అసలు ఎలా టైం ఇస్తున్నారు ఫ్యామిలీకి ఇంత బిజీ షెడ్యూల్స్లో కూడా? చెప్పాను కదా, నాకు ఒక డాటర్, సన్. నా డాటర్ మ్యారీడ్ 3 years అయింది. నా సన్ ఇప్పుడు చదువుకుంటాడు. సో నాకేం కమిట్మెంట్స్ ఉంటాయి. నాకు సిటీలో ఉంటున్నాను కాబట్టి మార్నింగ్ బయటకు వెళ్తాను, ఈవినింగ్ వచ్చేస్తాను. అట్లా అని చెప్పి రోజు మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు తిరగాల్సిన అవసరం లేదు రాజకీయం. మనం 100% మార్నింగ్ 7:30, 8 కిందకి వెళ్తే ప్రజలు వస్తారు, వాళ్ళ అందుబాటులో ఉండి వాళ్ళకి అన్ని పనులు చూసుకొని కాన్స్టిట్యున్సీకి పోతే 3, 4, 2కి ఎప్పుడో వచ్చేస్తాం. కాబట్టి టికెట్ ఉంటుంది. అంత టైం లేనంత హెక్టిక్ ఏమి ఉండదు. అంటే దూర కాన్స్టిట్యున్సీ అయితేనో ప్రాబ్లం అవుతుంది, కానీ సిటీలనే కదా కాన్స్టిట్యున్సీ. పేద ప్రజల కోసం వాళ్ళని ఆదుకోవడానికి మీరు ఏమైనా ట్రస్టుల ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారా? అవును, మా ఫాదర్ పేరు మీద ఆర్ఆర్ ఫౌండేషన్ ఒకటి పెట్టాము. ఇప్పుడు పెట్టి దాంట్లోనే మేము చేయాల్సిందంతా చేస్తున్నాం. నేను చెప్పినట్టు ఇంతకుముందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీవీలు ఇచ్చాము. అప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక అంబులెన్స్ పెట్టాను.
ఇప్పుడు ప్రతి ఊర్లలో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. నాకు మెడికల్ కాలేజ్ ఉంది, ఆ మెడికల్ కాలేజ్ తరఫున క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. దీంతో పాటు ఇప్పుడు మొన్ననే మనకు రాష్ట్ర ప్రభుత్వం 90,000 ఉద్యోగాలు అనౌన్స్ చేసి దానికోసం ఏం చేస్తారమ్మా, చాలామందికి శిక్షణ కోసం క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. తర్వాత చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీలో చుట్టుముట్టు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి. ఆ కంపెనీస్ జాయిన్ కావాలని ఊళ్ళు ఉడతారు అక్కడ లోకల్ పిల్లలందరూ, కానీ పాపం వాళ్ళకి ఆ స్కిల్ లేదు. కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, కొంచెం టెక్నికల్ స్కిల్స్, డిగ్రీలు ఉంటాయి కానీ టెక్నికల్ స్కిల్స్ ఉండవు. సో ఆ నైపుణ్యతను వాళ్ళకి రావాల్సిన అవకాశాన్ని అందుబాటులో ఉండాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకున్న ఆర్ఆర్ ఫౌండేషన్. దాంట్లో ప్రతిసారి 100 మంది పిల్లలు ఉంటారు, ఏదో ఒక కోర్స్ చేస్తూ ఉంటారు. అక్కడే అకామిడేషన్, అక్కడే ఫుడ్ అన్ని పెట్టి అవన్నీ కూడా చేస్తారు. దీంతో పాటు ఇప్పుడు ఆర్ఆర్ ఫౌండేషన్లో ఎప్పుడైనా చాలామంది పిల్లలు నిరుపేద కుటుంబం నుండి ఐఐటి ఐఎంలకు సెలెక్ట్ అవుతారు, మెడిసిన్ సెలెక్ట్ అవుతారు. పాపం వాళ్ళు ఎక్కడో పోయి చదువుకోవాలి, డబ్బులు ఉండవు. ఇవన్నీ కూడా మా ఫౌండేషన్ ద్వారా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వైద్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, నిరుద్యోగ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, యూత్కి కూడా ఇంపార్టెన్స్. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిరుద్యోగుల గురించి తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. రీసెంట్గా 80,000 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఎందుకు ఇంత ఆలస్యం అంటారు? అదేనమ్మా, మీకు తెలియదు ఏంటంటే ఒకటిసారి 80,000 రిలీజ్ చేశారు, 90,000 అంటారు. ఇప్పుడు 1,30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చాను. ఏ రాష్ట్రంలో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిందనేది తెలియదు ఎవరికి. సో మన రాష్ట్రంలో ఇచ్చారు, ఏంటంటే అవి తెలియకుండా ఫిల్అప్ అయిపోయినాయి. సో మొన్న అంతా డిస్కషన్ వచ్చినప్పుడు ఏం చేశారు, ఇన్నాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ముందు ఎన్ని ఇవ్వబోతున్నాం, వేరే రాష్ట్రాల్లో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అన్ని తీసి లెక్కలు చూపెట్టాను. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలను చూసుకుంటే గెలిచినప్పటికీ ఇప్పటికి ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయని టాక్ నడుస్తుంది. దీనిపై మీరేమంటారు? మొత్తం మంది ఉన్న ఎమ్మెల్యే 119 అమ్మ రాష్ట్రంలో. ఎన్ని భూములు లావాదేవీలు అవుతున్నాయి, ఎంతమంది ఎన్ని భూములు కొంటున్నారు, ఈ 119 మీద ఎందుకు ఫోకస్ అవ్వం? ఇప్పుడు టాపిక్ ఎక్కడ వస్తుంది అంటే ఎంతోమంది ఎన్నో భూములు కొంటున్నారు, 5 ఏళ్ళ క్రితం ఎంతమంది అప్పుడు ఎన్ని భూములు ఇప్పుడు ఎన్ని భూములు ఉన్నాయంటే ఓ బిజినెస్ మోడల్లో బిజినెస్ పెరుగుతుంటే భూములు కొంటుంటారు. ఎంతోమంది ఎమ్మెల్యేలకు పట్టణంలో 20 ఎకరాలు 50 ఎకరాలు ఎన్నో చాలామంది కూడా ఉంటారు. సో ఒక రాజకీయంలోకి వస్తేనే భూములు పెరుగుతాయి అన్న టాపిక్ కాదు, వాళ్ళ లైన్ ఆఫ్ బిజినెస్ లైన్ ఆఫ్ యాక్టివిటీ అది ఉంటుంది కాబట్టి ముందు ఉంటే తర్వాత పెరుగుతుంది అంతే. ఇప్పుడు భూ కబ్జాలు, ఇసుక రవాణాలు కూడా వస్తున్నాయి ఆరోపణలు, దీని గురించి మీరేమంటారు? అదే ఏ భూ కబ్జాలే కావచ్చు, ఇసుక మైనింగ్ బిజినెసే కావచ్చు, తర్వాత రియల్ ఎస్టేటే కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అందరూ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం 4 కోట్ల జనాభాలో 1 కోటి పైన హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ మెయిన్ యాక్టివిటీ అదే కదా. అందరూ రియల్ ఎస్టేట్లు ఉంటాయి, ఎందుకంటే ల్యాండ్ వాల్యూస్ దేశం మొత్తంలో హైయెస్ట్ హ్యాపెనింగ్ సిటీ అంటే హైదరాబాద్. ఇవాళ హైయెస్ట్ ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నాయి అంటే హైదరాబాద్ సిటీలో, అంటే ఆఫ్టర్ హైదరాబాద్, బాంబే అండ్ బెంగళూరు. అన్ని ఇంత హ్యాపెనింగ్ సిటీలో డెఫినెట్గా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి, అందరికీ వస్తున్నాయి. అందరూ ఈ 110 ఎమ్మెల్యేల టాపిక్లే తీయకండి అంటున్నాను. 20, 30, 40, 20, 30 చేస్తే ఎక్కువ ఎమ్మెల్యేలు ఎవరు ఈ లైన్లో 20, 30 మంది అంత పెద్ద గొప్ప నెంబర్ అని నేనేమనుకున్నాను. ఆ 20, 30 మంది కూడా ముందు కూడా ఇదే లైన్ నుండి ఇప్పుడు అదే లైన్. సెప్టెంబర్ 17ని ఎందుకు జరుపుకోవడం లేదు? ఎంఐఎంకి భయపడేనంటారా? ఎంఐఎం మేము భయపడేది ఏందమ్మా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదో అవకాశం కోసం సెప్టెంబర్ 17 విమోచన దినం మాట్లాడతారు. కానీ నేనేమంటానమ్మా, అసలు ఎంఐఎంకి టీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా? భయపడాల్సిన అవసరమా? భయపడబోతుందా? మరి ఎందుకు జరుపుకోవట్లేదు? అది ఏమవసరం? తెలంగాణ ఫార్మేషన్ డే మాకు ఇంపార్టెంట్ అంటాం, తెలంగాణ ఫార్మేషన్ డే చేసుకుంటాం. వాళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేయడానికి ఆ టాపిక్ తీసుకుని చెప్పి మేము చేయాలి, అవసరం లేదు కదా. అది ఏనాడో చరిత్ర. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయింది, ఇది చేసుకోమంటే ఇది చేసుకో, మేము అదే చేస్తూ ఉంటాం. అవి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసింది కాబట్టి అది మాకు అప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వల్ల పోయింది కదా, అప్పుడు లేకుండే కదా. ఇప్పుడు కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొన్న ఏదో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ మళ్ళీ కలిపేందుకు ప్రయత్నం చేసి చూడమని చెప్పండి. వాళ్ళు ప్రయత్నం చేసి అవుతుంది. అది మేము ఇంత కష్టపడితే వచ్చిన తెలంగాణ రాష్ట్రం మళ్ళీ పోయి కలుస్తుందాం? వాళ్ళు కలుపుకోరు, మేము కలవం. అసలు టాపిక్ ఎందుకు వస్తుందాం? ఊరికే మాట్లాడతాం, రాజకీయం మాట్లాడాలి తప్ప అవసరం లేని టాపిక్స్. రంజిత్ రెడ్డి గారు అంటే రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ప్రజానాయకుడిగా మంచి పేరు పొందారు. ఎవరు ఏ కష్టాలతో మీ దగ్గరకు వచ్చినా నేనున్నాను అంటూ అండగా ఉంటున్నారు. అసలు ఎందుకు మీకు ఇంత ప్రజాసేవ చేయాలని ఆకాంక్ష? అంటే ఎవరిని ఇన్స్పైర్గా తీసుకున్నారు మీరు? నేను వచ్చే ముందు అందరికీ అభివృద్ధి అందుబాటులో ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాను. రాజకీయంలో ఏదన్నా చేద్దామని, కొత్తదనం చేద్దామని వచ్చాను. కానీ
రాజకీయంలోకి వచ్చాక ప్రజల బాధలు చూస్తుంటే, ప్రజల ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధేసింది. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంత ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఒక ప్రభుత్వం ఉన్నా కూడా చిన్న రాష్ట్రంగా ఏర్పడ్డ మన రాష్ట్రంలో కూడా ఒక ఎంఆర్ఓ దగ్గరికి, ఒక ఆర్టీఓ దగ్గరికి పోలేక వాళ్ళు అంత ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోలేక. ఏముందామో కన్సర్న్ అఫీషియల్స్తో మాట్లాడితే అందరికీ అందుబాటు పని చేసినాకే ప్రభుత్వం ఉంది. అది తెలియక పాపం పనులు చేసుకోవట్లేదు ఇన్నాళ్ళు. సో నాకు అవకాశం వచ్చింది, నేను చేయగలిగేది చేస్తున్నాను, మిగతా ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అది కూడా చేయిస్తున్నాను. కాబట్టి ఆ పేరు వచ్చిందంటే చూద్దాం. మళ్ళీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అంబిషన్ అనేది ఉంటుంది. మరి మీ జీవిత లక్ష్యం ఏంటి? నాకు చిన్నప్పటి నుండి ఎప్పుడైనా మంచి చదువుకొని సక్సెస్ఫుల్ కావాలని ఉండేది. సో సక్సెస్ఫుల్ ఇన్ ద సెన్స్ ఒక బిజినెస్ మంచిగా డెవలప్ చేయాలనుకున్నాను. దేవుని దయ వలన టచ్ కూడా అనుకున్న దానికంటే చాలా ఎక్కువ స్టేజ్కి వచ్చేసాను. సో అది ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. తర్వాత నా డాటర్ మ్యారేజ్ అయింది. మీ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్. వన్ డాటర్ నా డాటర్ మ్యారేజ్ అయిపోతే మేము హ్యాపీగా సెటిల్ అయిపోతాం అనుకున్నాం. సో మా అదృష్టం కొద్ది వాళ్ళిద్దరు మ్యారేజ్ 2 monthsలో చేసేసాం, గ్యాప్లో చేసాం. దాని తర్వాత అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయంలోకి వచ్చే అవకాశం వచ్చిండే. ఇక్కడికి వచ్చినాక ఇంకా సాటిస్ఫాక్షన్, ఇంతకంటే ఎక్కువ పెద్ద అంబిషన్. ఫైనల్గా మీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యూత్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒక మంచి డైరెక్షన్లో పోవాలి. యూత్ ఏమవుతుందంటే వాళ్ళు ఏదో చేయాలంటారు. మళ్ళీ మేము వెళ్ళి ఈ పలానా ఉద్యోగం ఇక్కడ ఉంది, దీనికి స్కిల్ నేర్చుకోండి, జాయిన్ కండి, 20,000 తోటి ఉద్యోగం చేస్తే తప్పేం లేదు అంటే 20,000 రూపాయల ఉద్యోగం కోసం ప్రయత్నం చేయక ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులు తిరుగుతుంటే ఆ బాధలు పడుతుంది తప్ప 20,000 కూడా మంచి ఇన్కమే, 15,000 కూడా మంచి ఇన్కమే అని చెప్తే తెలియట్లేదు. ఇప్పుడు దళిత బంధుకు నిన్న 10 లక్షలు ఇస్తుంది ఒక్కొక్క కుటుంబాన్ని. సో వాళ్ళకి అవగాహన సదస్సు పోయి అక్కడో చెప్పిన 10 లక్షలు చాలా ఇంపార్టెంట్ పైసలు. నేను ఒక 3 లక్షలు 4 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేసి ఇవాళ ఇక్కడ ఇంత టర్న్ ఓవర్కి వచ్చినాము. ఈ 3,000 కోట్ల టర్న్ ఓవర్కి వచ్చినాము అంటే ఒక కమిట్మెంట్, డెడికేషన్. ఈ కమిట్మెంట్ తోటి చేస్తే డెఫినెట్గా పైకి వస్తారు ఎవరైనా. సో అదే అందరూ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నన్నే ఆదర్శం, నాకంటే గొప్పలు చాలామంది ఉంటారు. కష్టపడితే డెఫినెట్గా ఫలితాలు దక్కుతాయి అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు యూత్ గురించే తీసుకుంటే రీసెంట్ ఇయర్స్లో డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడం అయితే చాలా చూస్తున్నాము. చాలా చిన్న ఏజ్లో డ్రగ్స్ మాఫియాని నడిపిస్తుందే టీఆర్ఎస్ అని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టడానికి మన రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? కేసీఆర్ గారు అంత పెద్ద మీటింగ్ పెట్టి ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఏం చెప్పారు? బెత్తం బట్టి ఉరికి పిచ్చి కొట్టండి అని చెప్పారు. సో అలా రేట్స్ చేసి అన్ని చేసినా కూడా మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు డ్రగ్స్కి అడిక్ట్ అయిన టీఆర్ఎస్ పార్టీ పోయి డ్రగ్స్ అమ్ముతుందా? టీఆర్ఎస్ పార్టీ పోయి డ్రగ్స్ తీసుకోండి అని చెప్పరు కదా. పిల్లలు అక్కడక్కడ చేస్తున్నారంటే ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కాదు కదా, అన్ని సిటీస్లలో అదో హైప్ అయిపోయింది. ఎందుకంటే అది వెస్ట్రన్ కల్చర్ అదంతా. సో అది చూసి మెల్లమెల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్రగ్ ఇక్కడ స్మగ్లింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. కాబట్టి తప్పులు అవుతున్నాయి. కానీ 100% ఉక్కుపాదం పెట్టి అందరిని కొడుతుండ్రు, ప్రతి ఒక్కరిని పట్టుకుంటున్నారు. 100% కంట్రోల్. 58-59 జీవోని ప్రజలకు ఎలా రీచ్ అయ్యేలా చేస్తారు? 58-59 జీవో గురించి మాట్లాడితే మన హైదరాబాద్ సిటీలో ఏమైందామో చాలా సంవత్సరాల నుండి చిన్న ప్లాట్స్లో 50 స్క్వేర్ యార్డ్స్, 60 స్క్వేర్ యార్డ్స్, లెస్ దెన్ 100 స్క్వేర్ యార్డ్స్ చాలామంది ఇప్పటికెల్లో ఉంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే రెగ్యులరేషన్ అవ్వట్లేదు. వాళ్ళు ఉంటుండ్రు, వాళ్ళు మా ఇల్లు, మా తాతది, మా ఇది అని చెప్తున్నారు. సో మొన్న క్యాబినెట్ మీటింగ్లో కేసీఆర్ గారు అందరు మంత్రులు ఏం అడిగినట్టు అది రెగ్యులరైజ్ చేసేద్దాం పట్టండి, 5,000 1000 ఎంతో తీసుకోవాలని చెప్పి రెగ్యులరైజ్ చేద్దామన్నారు. అనుకోకుండా ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. తర్వాత అందరూ మేము కూడా ప్యానెల్లో కూర్చొని డిస్కషన్ అవుతుంది. సో అందరం కలిసికట్టుగా అక్కడ ప్రపోజ్ చేసినప్పుడు సీఎం గారు ఒకటే మాట చెప్పారు, ఆ 1,000 రూపాయలు 500 రూపాయలు వాళ్ళ పాపం బీద ప్రజల దగ్గర ఎందుకు తీసుకోవాలి, ₹1 తీసుకోండి, రెగ్యులరైజ్ చేసేయండి అని చెప్పారు. సో దాంతో నెక్స్ట్ రోజు సిఎస్ గారికి చెప్పారు, జియో ఇంప్లిమెంట్ అయిపోయింది, ₹1 కట్టి రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పారు. మీకు తెలియదమ్మా ప్రవళిక, 50% మందే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ₹1 కట్టి. అందరు అశ్రద్ధ చేసేస్తున్నారట. ఇప్పుడు తెలియట్లేదు తప్పులు. ₹1 పెట్టి రెగ్యులరైజ్ చేసుకుంటే అయిపోతుంది కదా వాళ్ళు. తర్వాత ఎప్పుడో వాళ్ళ తాత మళ్ళీ మనవాళ్ళకు ప్రాబ్లమ్స్ అయితేనే ఆలోచిస్తారు. సో మళ్ళీ అవకాశం వచ్చి మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ చేస్తాం. అట్లా కండిషన్స్ పెట్టి అన్ని రెగ్యులరైజ్ చేస్తాం. ఎందుకంటారు? అంటే ఓన్లీ 50% అన్నారు, అంటే ప్రజల్లోకి రీచ్ అవ్వలేదంటారా? అంటే అవగాహన కల్పించట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, మన తెలంగాణ బద్ధకంతో ఏమనుకుంటారు అంటే ఎక్కడ పోతుంది, మా ఇల్లే కదా, మమ్మల్ని ఎవరు అడుగుతారు అనుకుంటారు. కానీ అందుకే కదా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ ఇస్తే
బేసిక్ మీటర్ పెట్టుకుంటారు ఎంత వాడాలి ఇన్ని వేల లీటర్లు ఫ్రీగా ఇస్తున్నాం, అన్ని వేల కంటే ఎక్కువైతే ఛార్జ్ చేస్తూ ఉంటే ఆ మీటర్ పెట్టుకుంటే ఎక్కువ ఛార్జ్ అవుతుందని చెప్పి పెట్టుకోవట్లేదు. సో మొన్నటి వరకు టైం ఇస్తూ మన కేటీఆర్ గారు ఏం చెప్పి ఇప్పటికెళ్ళి ఏం లేదు, మీటర్ పెట్టకపోతే నీళ్ళు బంద్ చేస్తామని. అంతే కదా, ఎన్నాళ్ళు టైం ప్రజలకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సంక్షేమ పథకం ఇస్తే ఒక లెవెల్ వరకు యూజ్ చేసుకోవాలి, తర్వాత ప్రభుత్వం కూడా చేయూతనిస్తే వాళ్ళు నడపాలి, ప్రభుత్వం నడపాలి కదా, ఎక్కడికి వెళ్ళి వస్తే డబ్బు. మినీ ఇండియాగా చెప్పుకోబడే షేలింగంపల్లిని తీసుకుంటే అక్కడ పరిశ్రమల్లో బయట నుంచి వలస వచ్చే వాళ్ళే ఎక్కువగా పనిచేస్తున్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళకి తక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, దీనికి మీరేమంటారు? అదేనమ్మా తెలంగాణ బంగారు తెలంగాణ డిఫరెన్స్. ఒకప్పుడు తెలంగాణ రాకముందుకు మనోళ్ళందరూ కష్టపడి పనిచేశారు. సో బంగారు తెలంగాణ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో అంటే ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్లో, రియల్ ఎస్టేట్లో, ఫార్మాలో, మెడికల్ డివైజెస్లో, హార్డ్వేర్లో, సాఫ్ట్వేర్ అన్ని ఇండస్ట్రీస్ అత్యద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి అప్పుడు ఏమైతే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మన లేబర్ క్లాస్ అయినా మన యూత్ అయినా ఎంతవరకు మనం సర్ప్రైజ్ చేయగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది, అవకాశాలు పెట్టినప్పుడు అన్ని రాష్ట్రాల నుండి వస్తారు. ఎప్పుడైనా ముందు కూడా బీహార్ నుండి వచ్చేవాళ్ళు అప్పుడు 10% వస్తే 20% వస్తుంది. కానీ అప్పుడు అవకాశాలు తక్కువ ఉండి ఇప్పుడు అవకాశాలు పెరిగినాయి, అందుకే వస్తున్నారు. రావాలి, సంతోషం ఏముందో. ఎంతమందికి ఉపాధి కల్పిస్తే అంత సంతోషం కదా, ఎంతమందికి అన్నం పెడితే కడుపు నిండాలి కదా మనందరం. రీసెంట్గా చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయి. వేరే రాష్ట్రాల్లో కంపేర్ చేస్తే ఇక్కడ ధరలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటారు? దీని గురించి మీరేం చెప్తారు? పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించేది కేంద్ర ప్రభుత్వం. సో సపోజ్ 100 రూపాయలు ఉందనుకోండి, 30 రూపాయలు బేస్ ప్రైస్ ఉంటుంది, 30 రూపాయలు సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది, 20 రూపాయలు రాష్ట్ర ట్యాక్స్ ఉంటుంది, మిగతా 89 రూపాయలు ట్రాన్స్పోర్ట్. అది బండ లెక్క. అలాంటిది ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ట్యాక్స్ కలెక్ట్ చేసిందంతా డెవల్యూషన్ కింద అన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని సెస్ పెట్టింది. 4% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అని పెట్టి ₹2.50 పెట్రోల్ మీద పెంచింది, ₹4 డీజిల్ మీద పెంచారు. సో పెంచి లక్షల కోట్లు వాళ్ళకు ఆదాయం పెంచుకున్నారు. పెంచుకొని ఎప్పుడైతే అందరూ అల్లరి చేసినారో మన కోవిడ్ టైంలో ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైసెస్ తగ్గిపోయింది, సగం పడిపోయినాయి. తగ్గినప్పుడు ఏమవుతుంది, బేస్ ప్రైస్ తగ్గాలి, ట్యాక్సులు తగ్గాలి. ఏం తగ్గిస్తే లేకపోతే అందరూ అల్లరి చేశారు. అప్పుడు రాష్ట్రం ఎలక్షన్స్ ఉండే కదా, ఎలక్షన్ ముందు ఏం చేశారు, ఈ ₹2.50 అయితే సెస్ రూపాయలు వచ్చేది అంతమంది దాంట్లో తగ్గించి ₹4 సెస్ రూపాయలు వచ్చే డీజిల్ ప్రైస్ తగ్గించి మేము తగ్గించినా మీరు తగ్గించండి అంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, మేము ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా పెంచినామా, మేము ఎన్నడూ పెంచలే. ఈ 6 సంవత్సరాలలో 380 సార్లు పెట్రోల్ ప్రైసెస్ పెంచారు, 360 సార్లు డీజిల్ ప్రైసెస్ పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు పెంచింది, ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి అప్పుడు పెంచింది. ఇన్నాళ్ళు ఎవరు తెలియకుండా పెంచుతూ పోయి ప్రజలను నిలదీసినప్పుడు రాష్ట్రం మీద నూకేస్తాం. మన రాష్ట్రం ఎప్పుడు పెంచలేదు, ఎప్పుడైనా సెంట్రల్ చేస్తే. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్లియర్గా చెప్పాడు, ఈ సెంట్రల్ ట్యాక్స్ తీసేయాలని కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా నిలదీసిండు, స్ట్రైక్ మీద కూడా కూర్చున్నాడు యాజ్ ఎ ముఖ్యమంత్రి. ఈయన ప్రధానమంత్రి అయినప్పుడు ఇంకా సెస్ పెంచాడు, అప్పుడు ₹10 ఉండే, ఆ ₹10 కూడా తీసేయాలని లొల్లి చేసినాడు. ప్రధానమంత్రి అయినాక అది ₹22 చేశాడు. ఇప్పుడు మనం చూసుకుంటే గ్యాస్ ధరలు కూడా చాలా పెరిగిపోయాయి, 1000 ఎబో ఉంది. ఓన్లీ పెన్షన్ మీద బతికే వాళ్ళు 2000 వస్తాయి వాళ్ళకి, గ్యాస్కి 1000 పెట్టాల్సి వస్తుంది. ఇంకా మిగతా నూనె, కందిపప్పు రేట్లు కూడా చాలా పెరిగిపోయాయి. అసలు వాళ్ళ జీవధారణ ఎటువైపు ఉంటుంది అసలు? అదేనా, ఇవాళ మార్నింగ్ 9 గంటలకు పోయి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినాం. మేము పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ₹450 నుండి ₹1065 అయింది ఇవాళ గ్యాస్ ధర. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత పొయ్యిల నుండి కట్టెలతోటి వండే రోజుల నుండి గ్యాస్కు రావాల్సిన రోజుల నుండి గ్యాస్ నుండి అందరూ మళ్ళీ కట్టెలతో వంటలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అని మేము అడుగుతున్నాం. ఇన్నిసార్లు 31 సార్లు గ్యాస్ ధరలు పెంచి ₹1000 చేసిన గ్యాస్ సిలిండర్ ధర తగ్గించామని ఎప్పుడు అందరూ అడిగితే ఏముందో తగ్గిస్తే ఎంత పోతుంది? మొన్న కేసీఆర్ గారు మొన్న రైతులు బాధపడొద్దని 3000 కోట్లు పెట్టి వరి ధాన్యం కొన్నారు. అట్లా ఇంతమంది ఆడోళ్ళు బయటపడుతున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు, ఏడుస్తున్నారు, చెమటోడ్చి రోడ్ల మీద నిలదీస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు సరేలే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. ఏదైనా మేము ఒకసారి పెంచినా మేము తగ్గించామంటారు. వాళ్ళ రెవెన్యూస్ తగ్గుతాయనే బాధపడుతుంది తప్ప కానీ ఇంతమంది ఇబ్బంది పడుతుందన్న బాధే లేదు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ ప్రవళిక. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాటి వీడియో. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి V3 న్యూస్.